హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అనమాట. మ్యాటర్ ఏంటో తెలుసుకునే ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో నేను చెప్పాను కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. అది విడతల వారీగా ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయినాయో అవి చెక్ చేసుకొని అండ్ ఇంతకుముందుకి ఇచ్చిన వాళ్ళలో ఎవరికైనా అనర్హులకు ఇచ్చినామా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ అనర్హులకు ఇచ్చుంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇండ్లను కూడా తీసుకొని అన్నిటినీ కలిపి ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ముందు ఇచ్చిన వాళ్ళకి తనిఖీ చేసి అందులో నుంచి తీసుకొని రిమైనింగ్ అయితే మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. అవి ఇవి కలిపి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుండొచ్చు. కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న వర్క్సే ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారనమాట షాద్నగర్లో అనమాట. సో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలబడాలని, ప్రజల దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చామని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలోని 28 వార్డులలోని డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులకు స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల కలలను సహకారం అవుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలని, తినడానికి కూడు, ఉండటానికి గూడు కల్పించేందుకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు. స్టార్ట్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డిస్ట్రిబ్యూషన్ అయితే. ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయిందో అన్ని చోట్లలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ షాద్నగర్లో ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని మొదలుపెట్టి అసంపూర్తిగా ఇండ్ల నిర్మాణాలను వదిలేశారని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దూస్కల్, సోలీపూర్, హాజాపల్లి గ్రామ శివారులో 1500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ అండ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి 8 కోట్ల నిధులను తీసుకువచ్చి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను పూర్తి చేశామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ఏ వార్డుకు వెళ్ళినా ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే అడిగారని, వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలను కల్పించేందుకు సమయం పట్టిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తున్నామని అన్నారు. సో చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేయడానికి టైం పట్టింది, ఎందుకంటే నిధులు రావడానికి. అందువల్లే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏదీ లేదు అని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు ఎన్ని ఇచ్చారు ఈ షాద్నగర్లో అంటే, షాద్నగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే 1500 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 300 మంది లబ్ధిదారులు దరఖాస్తులు కొత్తగా చేసుకున్నారని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని, ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేశారని తెలిపారు. నియోజకవర్గంలో 1700 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నామని, ఇల్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ పరిధిలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని, వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంటే ఏంటి, ఇది కాకపోయినా సరే ఏదో ఒక రకంగా మీకు ఇల్లు వచ్చే బాధ్యత మాది అని చెప్పడం జరిగిందనమాట. సో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీలు పక్కన పెట్టి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ బ్లాక్లలో ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కౌన్సిలర్ల అందరికీ సహకరిస్తానని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పొందిన లబ్ధిదారులు సంతోషంగా గృహప్రవేశాలు చేసుకొని ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గునూరి బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, రంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి చాంప్ల నాయక్, షాద్నగర్ ఆర్డీఓ సరిత, షారుఖ్ నగర్ తహసీల్దార్ నాగయ్య, మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి, సో తదితర నాయకులైతే ఆ సమావేశంలో పాల్గొని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయడం జరిగిందనమాట డిస్ట్రిబ్యూషన్. ఎట్ ద సేమ్ టైం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇచ్చిన వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా తనిఖీ చేయడం అయితే జరిగిందనమాట ఆ ఏరియాలో. రాజన్న సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు విజిలెన్స్ ఎస్సీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తనిఖీలు చేశారు. గతంలో మండల కేంద్రంలోని మరో 38 ఇండ్ల
పంపిణీ చేయవలసి ఉండగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీలో అవకతవకలు జరిగాయని గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మిగతా వాటిని పంపిణీ చేయలేకపోయారు. యాక్చువల్గా అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రజల సమక్షంలో వివరించాల్సి ఉండగా ఇక్కడ అలాంటిది ఏమీ జరగకుండానే కొందరు వ్యక్తులు అక్రమంగా తాళాలు పగలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చొరబడి ఉండటంతో అసలైన లబ్ధిదారులు అద్దె ఇళ్లలో ఉంటున్నారని తెలుసుకొని శుక్రవారం రోజు తనిఖీ చేయడం అయితే జరిగిందనమాట. సో అలా తనిఖీ చేసి ఎవరెవరైతే మీకు ఇల్లు రాకుండా వచ్చి ఉంటున్నారో మర్యాదగా మీరే వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే చెప్పడం జరిగింది. లేదంటే మేము చెప్పి పంపించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరెవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళ లిస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి సర్వే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి అండ్ రేషన్ కార్డు చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వాళ్ళ పేర్ల మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ ఇంకా ఇప్పుడు అన్నీ అయితే సరిపోవు కదా, రిమైనింగ్ ఉన్న వాళ్ళకైతే G+5 కానీ G+10 కానీ ఎక్కడైతే వాళ్ళకు నివాసం ఉంటున్నారో ఆ చుట్టుపక్కల ఆ నియర్ బై అయితే ఇల్లు కట్టించి ఇవ్వడం అయితే జరుగుతుంది. పక్కా కట్టించి ఇస్తామంటున్నారు. బట్ నాకైతే డౌట్, ఇంకా వాళ్ళ పదవి కాలం ఎంత మా అంటే 2.5 years ఉంది. ఆ 2.5 yearsలోనే ఇప్పుడున్న 2.5 yearsలోనే కట్టించి ఉన్నవి మధ్యలో ఆగిపోయినవి ఇవ్వడానికే వాళ్ళకి ఇంత టైం పట్టింది. ఇంకో 1 year పడుతుండొచ్చు కంప్లీట్ అవ్వడానికి. సెప్టెంబర్ అని చెప్పారు, నాకు తెలిసి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తుండొచ్చు. బట్ వాళ్ళైతే మ్యాక్సిమం ఇప్పుడు కంప్లీట్ అయిన అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది, ఇది మాత్రం ఫ్యాక్ట్. సో ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.